సో హే గాయ్స్, వన్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ టెక్. సో ఫస్ట్ టైం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలా బెల్ ఐకాన్ ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈరోజు అయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ జాబ్ అంటే ఫస్ట్ మనం అయితే ఇది ఒక ఇంటర్న్షిప్ 6 months ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. సో 6 months ఇంటర్న్షిప్ చేసిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ కనుక వాళ్ళకి నచ్చితే మీరు ఫుల్ టైమ్ కూడా కన్వర్ట్ చేస్తారు. సో దీనికి ఎలిజిబిలిటీ వచ్చి గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇదేంటి వీళ్ళు ఇచ్చేసారు ఇంటర్న్షిప్లో చేస్తున్నప్పుడు మీరు మనకి స్టైఫండ్ ఏదైతే ఇస్తారో సో 35,000 అయితే ఇస్తారు స్టైఫండ్. సో ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూ. సో ఈ జాబ్ గురించి మిగతా డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తా, దాని లింక్స్ డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవాలి. సో ఫస్ట్ మనకి ఈ జాబ్ ఎవరు రిలీజ్ చేస్తారంటే సో బ్రాంచ్ ఇంటర్నేషనల్ కంపెనీ. సో ఇది వచ్చి ఫైనాన్షియల్ సెక్టర్కి సంబంధించింది. సో ఇక్కడ చూసుకోవచ్చు లోన్స్ ఫర్ ద వే యూ లివ్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు కదా. సో ఇది ఒక ఫైనాన్షియల్ సెక్టర్కి సంబంధించిన గ్లోబల్ వైడ్ ఇది ఒక కంపెనీ. ఇది నాట్ ఓన్లీ ఇండియాను, ఇది ఇంటర్నేషనల్ కంపెనీ ఇది అయితే. సో ఇక్కడ చూసుకోవచ్చు మన బిల్డింగ్ క్రెడెన్షియల్స్ కానీ. సో ఫస్ట్ వీళ్ళు రిలీజ్ చేసిన జాబ్ రోల్ గురించి మాట్లాడుకుంటే హెచ్ఆర్ బేస్డ్ రోల్స్. సో హెచ్ఆర్ బేస్డ్ అంటే కొంచెం హెచ్ఆర్కి రిలేటెడ్ ఉండే రోల్ ఇది. సో ఇక్కడ చూసుకోవచ్చు టాలెంట్ అక్విజిషన్ అని చెప్పి 6 months ఇంటర్న్షిప్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో బెంగళూరు లొకేషన్లో స్పాట్ అయింది ఇంటర్న్షిప్. సో ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో ఇక్కడ మీరు చూసి ఏందబ్బా ఇక్కడ మెన్షన్ చేయలేరు కదా ఏం అనుకోకండి. సో అది కింద మనకు క్లియర్గా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తారు. మంత్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ స్టైఫండ్ అని చెప్పి క్లియర్గా చూసుకోవచ్చు. మంత్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ స్టైఫండ్ అని క్లియర్ అంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ కాదు. సో కోఆర్డినేషన్ కూడా చేయడం మొత్తము మనకు ఆన్లైన్లోనే ఉంటుంది మొత్తం. సో ఇప్పుడు మనం జాబ్ గురించి క్లియర్గా మాట్లాడుకుంటే రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ గురించి క్యాండిడేట్స్ మీరు వచ్చి మనకి ఎవరైతే ఈ కంపెనీకి అప్లై చేసుకొని వాళ్ళ రివ్యూ చేయడం, స్క్రీనింగ్ చేయడం, ప్రీ క్వాలిఫికేషన్ అండ్ ప్రజెంటేషన్ ఇవ్వడం. సో ఇది మనం రెస్పాన్సిబిలిటీస్ చేసుకునేది. అట్లనే ఇంటర్వ్యూ షెడ్యూలింగ్ చేయడం, వాళ్ళకి మీటింగ్ కోఆర్డినేట్ సపోర్ట్ కానీ, రిక్రూటింగ్ ప్రాసెస్ కాంప్లియన్స్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ కానీ. సో ఇట్లాంటివి. సో అట్లనే అదే కాకుండా షెడ్యూలింగ్ ఇంటర్వ్యూస్ అండ్ కోఆర్డినేటింగ్ విత్ ద ఇంటర్వ్యూస్ అండ్ క్యాండిడేట్స్. సో వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఇవ్వడం, రెస్పాన్సిబిలిటీ ఫర్ క్యాండిడేట్స్ ఎక్స్పీరియన్స్ కూడా. సో వాళ్ళకి కరెక్ట్ రిక్వైర్మెంట్స్ ఉందా లేదా ఇవన్నీ కరెక్ట్ స్క్రీనింగ్ చేయాలి మీరు అంతా. సో క్వాలిఫికేషన్ గురించి మాట్లాడకుండా ఆల్రెడీ చెప్పాను ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పి, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ ఫీల్డ్ అయినా కానీ, అదర్వైజ్ MBA PGDM డిగ్రీ ఇన్ HR ఈజ్ ప్రిఫరబుల్. సో MBA అని PGDM చేసినా కూడా మీరు ప్రిఫర్ అవుతుంటే అప్ టు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దాకా అప్లై చేసుకోవచ్చు జాబ్కి అయితే. ప్రిఫర్డ్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్టార్టప్ కంపెనీస్ విత్ ఎంప్లాయీ సెంట్రిక్ కల్చర్లో ఉన్న ప్రిఫరబుల్. సో ఈ స్టార్టప్ కంపెనీస్తో కూడా వీళ్ళు క్వాలిఫికేషన్స్ తీసుకుంటారట. ఎక్స్పీరియన్స్ ఇన్ షెడ్యూలింగ్ అపాయింట్మెంట్స్ అండ్ మీటింగ్స్ కానీ. సో స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి. సో ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ కూడా ఉండాలని క్లియర్గా మెన్షన్ చేస్తారు. అట్లనే నాలెడ్జ్ ఆఫ్ షెడ్యూలింగ్, బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీజర్స్, ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఎ ఫాస్ట్ పేస్డ్ అండ్ డైనమిక్ ఎన్విరాన్మెంట్ కానీ, ఫ్లెక్సిబుల్ విత్ షెడ్యూలింగ్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ. సో మనకి ఇక్కడ బెనిఫిట్స్ ఇచ్చేది మిషన్ డ్రైవింగ్ కానీ, పాస్ట్ ఫేజ్ కాంపన్సేషన్, ఇంటర్న్షిప్ ప్యాకేజ్ కానీ, కొలాబరేషన్ అండ్ ఫ్లాట్ కల్చర్ కానీ, టీమ్ మీల్స్, సోషల్ ఈవెంట్స్ వర్చువల్ అండ్ ఇన్ పర్సన్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో అప్లికేషన్ ప్రాసెస్ మనకు సైడ్లోనే ఇచ్చేస్తారు. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఏంటంటే ఇండీడ్ ఉంటే మాత్రం ఆ డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. లేదనుకున్న వాళ్ళు అయితే కింద స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మనకి ఏదైతే అడ్రస్ ఉందో సో అడ్రస్ ఇచ్చే రెజ్యూమ్ని అయితే మీరు ఇక్కడ అటాచ్ ఆర్ పేస్ట్ ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా. సో క్లియర్గా రెజ్యూమ్ని ఒక క్లియర్ మంచిగా చేసుకొని వాట్ ఈజ్ టోటల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ ఏం చెప్పాలంటే ఫ్రెషర్స్ అని సెలెక్ట్ చేసుకోండి. సో ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ హ్యావ్ యూ వర్క్డ్ ఆన్ క్యాండిడేట్ షెడ్యూలింగ్ ఎర్లియర్. సో ఒకవేళ వర్క్ చేసి ఎస్ లేదనుకున్న వాళ్ళు నో ఇచ్చేసేయండి. సో అట్లా మనకు నెక్స్ట్ చూసుకుంటే వుడ్ యూ సే దట్ యూ ఆర్ స్ట్రక్చర్డ్ ఇన్ ద వే యూ వర్క్, ఇఫ్ యూ ఎస్ ప్లీజ్ టెల్ అస్ వై యూ థింక్ సో. సో దీనికైతే ఒక ప్రిఫర్డ్ కరెక్ట్ ఆన్సర్ థింక్ చేసి పెట్టండి. సో ఎందుకంటే ఈ ఆన్సర్స్ బేస్డ్ మీద మీకు అయితే ఉంటాయి. ఆర్ యూ ఫెమిలియర్ విత్ ఎక్సెల్ అయితే ఎస్ ఇచ్చేసేయండి. వాట్ ఈస్ ద ఎర్లియస్ట్ దట్ యూ కెన్ జాయిన్ అస్. సో వితిన్ 7 days ఆర్ ఇమీడియట్లీ ఇట్లాంటివి పెడితే మీ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వాట్ ఈజ్ కరెంట్ లొకేషన్ వచ్చి సో అవి ఇచ్చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని సబ్మిట్ అప్లికేషన్ కొడితే సబ్మిట్ అయితే అయిపోతుంది మన అప్లికేషన్. సో ఇదైతే మన అప్లికేషన్ ప్రాసెస్ ఫ్రెండ్స్. సో మంచి జాబ్ రోల్స్ ఇస్తారు, మంచి శాలరీ ప్యాకేజ్ ఇంటర్న్షిప్లు ఉన్నప్పుడు 35,000 ఇస్తారు. సో అట్లనే మనం పర్మనెంట్ అయిన తర్వాత 50,000 అయితే ఇస్తాం మనకి శాలరీ ప్యాకేజ్ కూడా. సో మంచి జాబ్ ప్యాకేజ్ ఉంది మంచిగా. అట్లనే
మంచి జాబ్ రోల్, మంచి ప్యాకేజ్ ఇస్తారు కాబట్టి అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకుండా క్లియర్ చెప్తున్నా. ఒకవేళ మీకు వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తే మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.